కాకుండా అమర్నాథ్ యాదవ్ ని కఠినంగా శిక్షించాలని. నా పేరు మునయ్య మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. మా గ్రామంలో ఒక వృత్తురాల పైన 70 సంవత్సరాలు ఉండే ముద్రాల పైన జరిగిన దాడి పైన మేమందరం మా మహిళలతో సహా అందరూ ఖండిస్తున్నాము. గారు కూడా మాట్లాడితే సీఏ గారు ఏమన్నా అంటే, మాకు 2 రోజులు టైం ఇవ్వండి, ఎంక్వైరీ చేస్తాము, మేము ఎంక్వైరీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అనేది చెప్పినాడు. అందులో భాగంగా మేము కోరుకునేది ఏమంటే, ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ కేసు పెట్టి అతని మీద అటెండర్ మర్డర్ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని మేము కోరుకున్నాము. ఆ ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ కేసు పెట్టుకోకుండా, అటెండర్ మర్డర్ కేసు పెట్టుకోకుండా ఏరే తప్పుడు కేసులు బనాయిస్తే దీనిని ఎంత దూరమైనా తీసుకుపోయి మేము ఉద్యమం తరపున కృష్ణమాదిగా తీసుకొచ్చి ఉద్యమం నడిపించామని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా జనార్దన్ రెడ్డిని కూడా కలిసినాము. ఆయన కూడా సానుభూతిగా మాకు పలికినాడు. అందరికి నేనే కాదు కూడా మా జనాలు దగ్గర 100 మంది పైననే నా ఊర్లో నాకు జరగకూడదు ఇట్టాడని సీఏ గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ సీఏ గారి నిర్ణయం తీసుకునే దానికి 2 రోజులు అన్నాడు. ఈరోజు టైం అయిపోయింది. ఈరోజు సాయంకాలం మాకు ఆయన ఏం చెప్తాడో ఆయన చెప్పిన మాట మేము విన్న తర్వాత మా నిర్ణయాన్ని తీసుకునేదానికి మేము మా పెద్దలతో మాట్లాడి ఏ నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయాన్ని మేము పాటిస్తాము. ఆ నిర్ణయానికి మాకు ఏమన్నా జరుగుతున్నా అది ప్రభుత్వమే భరాయించాల్సింది, ప్రభుత్వానికే భరాయించాల్సింది. కాబట్టి